ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమంతి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడున్న రిలేషన్షిప్స్ కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్లో లవ్ అనేసరికి ఎవరికేం అర్థం అవ్వట్లేదు. అంటే లైక్ కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. కొంతమంది ఏమో లైక్ అంటే రెగ్యులర్గా వచ్చి వాళ్ళతో ఎప్పుడు ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే బయటికి తీసుకెళ్తాను లవ్ అనుకుంటారు, లేదంటే గిఫ్ట్స్ ఇస్తే లవ్ అనుకుంటారు. లేదు అంటే లైక్ వీళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు, సేమ్ అప్రోచ్గా థింక్ చేస్తున్నారు అనుకుంటే ఇదే లవ్ అని అనుకుంటుంటారు. అసలు వాట్ డస్ ఇట్ మీన్? లైక్ ఇప్పుడు రియల్ లవ్ ఎలా మనం గుర్తించాలి? అసలు రియల్ లవ్ అంటే ఏంటి అసలు? ఇక్కడ లవ్ అంటే ఏంటి అన్నప్పుడు నాకు ఒక కామన్ డైలాగ్ గుర్తొస్తుంటుంది. ఇట్స్ లైక్ చాలామంది ఏంటంటే ఇది లవ్ కాదు, ఇది జస్ట్ అట్రాక్షన్ అనేసి అంటూ ఉంటారు. చూడండి, అట్రాక్షన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లవ్ అండి. ఇది లవ్ కాదు, ఇది అట్రాక్షన్. అంటే లవ్ లో అట్రాక్షన్ ఉండదా? అట్రాక్షన్ లో లవ్ ఉండదా? అట్రాక్షన్ లీడ్స్ టు లవ్ అంటే ఇట్స్ ఇన్ అ వే ఇట్స్ కంబైన్డ్. ఇట్స్ అ ప్యాకేజ్ చెప్పాలంటే. దాంట్లో ఇప్పుడు లవ్ లో అట్రాక్షన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో when people say that ఇది లవ్ కాదు, ఇది ఉత్త అట్రాక్షన్ అని అంటే దట్స్ నాట్ ద రైట్ ఫినామినా, బికాస్ ఇట్స్ ఆల్ టుగెదర్. బేసిక్గా చెప్పాలంటే లవ్ లో అట్రాక్షన్ కూడా ఉంటుంది మనకి. బట్ ట్రూ లవ్, వెన్ ఇట్ కమ్స్ టు ట్రూ లవ్, వాట్ ఎగ్జాక్ట్లీ ది లవ్ ఈస్ అనే ఒక క్వశ్చన్కి వస్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక స్టాండర్డ్ డెఫినేషన్ అంటూ లేదు. అంటే లవ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అనుకుంటాం, దిర్ ఇస్ నో సచ్ డెఫినేషన్ యాజ్ సచ్. కానీ మనం ఒక పర్సన్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అసలు ఆ పర్సన్కి నాకు మధ్యలో ఉన్న లవ్ ఏదైతే ఉందో అది ఎంత జెన్యూన్, ఎంత ట్రూత్ఫుల్ అనేది వీ కెన్ గెజ్ అనమాట. అది సో అది గేజ్ చేయడానికి కపుల్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి మనకి. అందులో ది వెరీ ఫస్ట్ ఇండికేటర్ ఏంటంటే, మనల్ని లవ్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో లవ్ తో పాటు రెస్పెక్ట్ అనేది కూడా ఇట్ కమ్స్ యాజ్ ఎ ప్యాకేజ్ అనమాట. రెస్పెక్ట్ కూడా ఉంటుంది. సో మనల్ని లవ్ చేస్తున్నారు అంటే మనల్ని రెస్పెక్ట్ కూడా చేస్తున్నట్టు లెక్క. అంటే రెస్పెక్ట్ అని అంటే ఇప్పుడు అండి గారు అని పిలవటం కాదు. ఇట్ ఈస్ మోర్ లైక్, నీకు నాకు ఎన్నెన్న ఇష్యూస్ ఉండొచ్చు, బట్ నేను పబ్లిక్ లో ఐ విల్ నాట్ డీమీన్ యూ. రైట్. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉన్నాము అని అంటే ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. అలా గొడవలు వచ్చినప్పుడు పబ్లిక్ లో అందరి ముందు దుర్భాషలు ఆడి ఎంబారసింగ్ గా క్రియేట్ చేయటము అలాంటిది అవ్వకుండా ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్ దట్ హ్యాపెన్స్. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే, లైక్ ట్రూ లవ్ చూసుకోవడానికి sacrifice will be a part of it అనమాట. సో when it comes to sacrifice, I'm not talking about అది ఒక ఇంటెన్స్ లెవెల్ సాక్రిఫైసే అనట్లేదు నేను. చిన్న చిన్న సాక్రిఫైసెస్ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లవ్ అనమాట. సో ఇప్పుడు ఎలా ఉంటాయంటే, మేబీ ఐఎమ్ సాక్రిఫైయింగ్ మై బ్యాడ్ హ్యాబిట్స్ ఫర్ మై లవ్డ్ వన్స్ అవ్వచ్చు. స్మోకింగ్ అలవాటు ఉంది, డ్రింకింగ్ అలవాటు ఉంది, బట్ మై లవ్డ్ వన్ తనకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు ఐ విల్ గివ్ ఇట్ అప్. సో అలాంటివి కానీ అలా ఏదో ఒక సాక్రిఫైస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనకి. థర్డ్ థింగ్ ఏంటంటే కన్సర్న్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే ఇక్కడ ఈ కన్సర్న్ అనే విషయం దగ్గర చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను. కన్సర్న్ అంటే ఏంటంటే, చాలా మంది రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు టైం కుదరకపోయినా, అడగాలని అనిపించకపోయినా, టైం ఏంది కదా అనేసి టిఫిన్ చేసావా, తిన్నావా, ఆల్ ఓకేనా, ఏంటంటే తిన్నావా పన్నావా ఫర్ ద సేక్ ఆఫ్ అని అడుగుతూ ఉంటారు చూడండి. అది కాదు. ఎందుకంటే అడగకపోతే నా మీద కన్సర్న్ లేదేమో అనుకుంటది అనే క్వశ్చనింగ్ వస్తుంది అక్కడ. సో ఇప్పుడు నా కన్సర్న్ చూపించాలి కాబట్టి అడగాలి. మళ్ళీ ఏదో గొడవలు ఎందుకు అవుతాయి, ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఏదో ఒకటి అడిగేస్తే అయిపోతుంది కదా అని అండ్ అడగడం మర్చిపోయారు అనుకోండి, సాయంత్రం అదే విషయం మీద గొడవ అవుతుంది. నేను అసలు తిన్నానా లేదా కూడా పట్టించలేదు నీకు అనుకుంటా, లైక్ దాని మీద ఇది అవుతుంది. సో చాలా మంది ఏంటంటే, ఇప్పుడు ఐ సీ దిస్ ఇన్ ది మ్యారీడ్ కపుల్స్ అండి, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కానివ్వండి, లిటిల్ ఫ్రెష్లీ ఇంటూ ఇట్. వాళ్ళందరూ ఏంటంటే, మధ్యాహ్నం కాగానే వైఫ్ ఫోన్ చేసి హస్బెండ్కి, ఆర్ హస్బెండ్ వైఫ్కి ఫోన్ చేసి తిన్నావా అని అడగడము, ఏం చేస్తున్నావు అనడం, సాయంత్రం టీ తాగావా అని అడగడము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ కోర్స్ ఇంట్లో అవుతుంది, అదర్ కాలేదు ఉంటే కనుక దాని గురించి అడగడము. సో అలా ఏంటంటే ఇవన్నీ అడిగే ప్రాసెస్లో నేను ఎందుకు ఇది క్లారిటీ ఇస్తున్నానంటే, ఈ ప్రాసెస్లో అనవసరంగా చిరాకు పెంచొద్దు. కొందరికి ఏమవుతుంది అని అంటే, వైఫ్ హస్బెండ్ ఇద్దరులో ఎవరో ఒకరు సీరియస్ మీటింగ్లో ఉంటారు. సీరియస్ మీటింగ్లో ఉంటామంటే సడన్గా కాల్ వస్తుంది. ఇక్కడ అదేంటో అనుకొని కాల్ అయితే చూస్తే తిన్నావా అని ఉంటుంది. సో ఐ గెట్ ఫ్రస్ట్రేటెడ్. అరే నేను సీరియస్ పని చేస్తున్నాను, సీరియస్ మీటింగ్లో ఉన్నాను, సో దిస్ కాల్ ఈజ్ ఆల్ అబౌట్ తిన్నావా అనేసి అని అంటే ఐ మే గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఇనీషియల్గా మంచిగా అనిపిస్తుంది మనకి, బట్ ఈవెన్చువలీ వెన్ వీ మూవ్ ఫార్వర్డ్ ఇలాంటివన్నీ ఏంటంటే ఇది ఫార్మాలిటీస్ అని మనకు తెలుసు.
అండ్ ఈ ఫార్మాలిటీస్ వల్ల ఇరిటేషన్స్ కూడా ఫ్రస్ట్రేట్ అవ్వగానే నేను తిందామా అని అడుగుతుంటే నా మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నా ఏంటని కూడా వస్తుంది. ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు తిన్నావా అని అడగగానే నేను మళ్ళీ చేసాగు అని పెట్టేసాం అనుకోండి, ఇక్కడ మళ్ళీ చేసాగని పెట్టగానే అవతల కోపం వస్తుంది. నేను ఇంత కన్సర్న్ తో అక్కడ కన్సర్న్ తో చేస్తారా ఇలా పక్కన పెట్టండి, నేను తిన్నావా అని అడిగినప్పుడు మళ్ళీ చేస్తాగని పెట్టేస్తారు. అంటే దే షుడ్ అండర్స్టాండ్ దట్ పీపుల్ విల్ బి బిజీ అనేసి. సో ఈ కన్సర్న్ చూపించడం అని అంటే తిన్నావా పనుకున్నావా అని అడగడం కాదు, కన్సర్న్ ఇన్ వేరియస్ అదర్ వేస్. ఇప్పుడు చూడండి, ఆ సపోర్ట్ ఇవ్వడం అనేది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఎన్నో డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి. సో తనకి ఇవ్వాల్సిన సపోర్ట్ డ్యూరింగ్ ది డిస్టర్బెన్సెస్ ఇస్తున్నామా లేదా, అండ్ కెరియర్ పరంగా like she wants to grow, encouragement or else emotional support maybe, right so emotional support ivanni kuda entante it comes under support anamata, and concern kuda aa support ivvadam kuda it comes under concern. So concern chupidam ante this is what it is, so that also should be there. And the other one is thinking about someone else's happiness. ఇప్పుడు నేను నా పార్ట్నర్ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, that shows that I have decent enough love anesi. And vice versa, like my partner also, if she is showing some concern, like వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయటము, చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇవ్వటము, వాళ్ళకి ఇష్టమైన దాని గురించి ఇలా సర్ప్రైజెస్ ఇస్తా ఉన్నారు అంటే కూడా ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఇండికేషన్ ఆఫ్ లవ్. అయితే ఇవన్నీ ఉంటేనే లవ్ అని కాదు, వీటిలోంచి కొన్ని ఎలిమెంట్స్ కొన్ని చోట్ల మైనస్ కూడా ఉంటాయి అనమాట, లైక్ మైనస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అదే మీరు చెప్పగానే ఉంటేనే లవ్ ఏమో అని అనుకుంటారు, లైక్ ఇవన్నీ ఉండాలి కదా, ఇందులో ఒక్కటి లేదు కదా, సో వాడికి లవ్ లేదు లేదా ఆమెకు లవ్ లేదు అనుకోవడం కాదు. నేను చెప్పేది ఒక జనరిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, కొందరు ఉంటారు గడికి ఒకసారి నువ్వు చాలా బాగుంటావు, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, ఐ లవ్ యూ అని చెప్పడము, ఇట్లా పద్దాక లవ్ యూ అని రెగ్యులర్ గా చెప్తా ఉంటారు. అలా చెప్పినంత మాత్రాన లవ్ ఉంది అని కాదు. కొందరు ఉంటారు అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయరు వాళ్ళు, లైక్ వాళ్ళ వైఫ్ తోటి కానివ్వండి, వాళ్ళ పార్ట్నర్ తోటి కానివ్వండి, నువ్వు చాలా బాగుంటావు అని చెప్పడము, లేకపోతే నువ్వు దొరకడం నా అదృష్టం అని చెప్పడము, ఇట్లాంటివి చెప్పరు, అసలే చేయరు. సో అలా చేయట్లేదు అన్నప్పుడు కూడా స్పౌస్ ఏంటంటే ఫీల్ అవుతా ఉంటారు అనమాట, లైక్ అసలు నా మీద కన్సర్న్ లేదు, ఏదో పెద్దోళ్ళు చేసుకోమన్నారు కదా, పెళ్లి చేసేసుకున్నాడు, అయితే దొరికాను కదా అని చేసేసుకున్నాడు, ఇలాంటి థాట్స్ అన్ని వస్తాయి. బట్ అండర్స్టాండ్, ఎవ్రీ పర్సన్ కి ఏంటంటే ఎక్స్ప్రెసివ్నెస్ అనేది ఉండదు, అందరికీ ఉండదు అనమాట. సో మనం ఏంటంటే వర్బలీ లవ్ యూ చెప్తున్నారా లేదా అని చూసే కంటే కూడా నాన్ వర్బలీ, అంటే వాళ్ళ యాక్షన్స్ త్రూ వాళ్ళ లవ్ ని వాళ్ళు పోర్ట్రే చేస్తున్నారా లేదా అనేది చూడడం ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనము అయితే కొందరు అంటుంటారు అనమాట, చెప్పుకోవడం మరి ఎప్పుడో ఒకసారి చెప్పొచ్చు కదా, పొగడొచ్చు కదా, పొగుడితేనే కదా మాకు కూడా తెలుస్తుంది అనేసి బోత్ సైడ్స్ అంటూ ఉంటారు అనమాట ఒక్కొక్కసారి. ఎస్, పొగడ్తలతో ఏంటంటే ఇట్ విల్ గివ్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ బూస్ట్ ఇన్ ది రిలేషన్షిప్. కానీ పొగడట్లేదు అని అంటే దట్ డజంట్ మీన్ మొత్తానికి లేదు అని కాదు, కొందరికి ఎక్స్ప్రెస్ చేయడం రాదు అంతే. సో అలా ఆలోచించుకొని ఏంటంటే మన ప్రైమరీ అసలు ఒక పర్సన్ మనల్ని లవ్ చేస్తున్నాడా లేదా అనేది యాక్షన్స్, వర్డ్స్ కంటే కూడా యాక్షన్స్ మీద డిపెండ్ కాండి. యాక్షన్స్ చూడండి, త్రూ యాక్షన్స్ కన్వే అవుతున్నాయి అని అంటే యూ షుడ్ బి లక్కీ ఇనఫ్. త్రూ వర్డ్స్ కన్వే చేస్తున్నారు బట్ యాక్షన్స్ కన్వే చేస్తలేదు అని అంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్. అండ్ ఇఫ్ యాక్షన్స్ లేవు, వర్డ్స్ లేవు, బట్ హీ హాస్ రియల్లీ లవ్డ్ యూ, లైక్ యాక్షన్స్ లో చూపించలేకపోతున్నాడు లేదంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు, దెన్ నిజంగా ట్రూ లవ్ ఉంది అని అంటే అది ఇన్వాలంటరీ యాక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే నేను డెలిబరేట్ గా చేసి చూపించాల్సిన అవసరం లేదు, ఏదన్నా సరే ఇన్వాలంటరీ. ఇప్పుడు నాకు ఒక పర్సన్ మీద లవ్ ఉంది అని అంటే నాకు తెలియకుండా మై యాక్షన్స్ విల్ గెట్ మౌల్డెడ్ దాట్ వే. నేనేం చేసినా సరే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, లైక్ నా ఫ్రెండ్ ఒకడు వానికి చికెన్ పీసెస్ అంటే ఇష్టం, లైక్ లెగ్ పీసెస్ అంటే తినడం చాలా ఇష్టం. ఎప్పుడన్నా ఇంట్లో గెస్ట్లు అందరూ వచ్చేసి అలా ఉన్నారనుకోండి, గెస్ట్లకు కూడా వేయకుండా చికెన్ పీసెస్ లో ఫస్ట్ తీసి వాళ్ళ వైఫ్ కి వేస్తాడు వాడు, తర్వాత మిగతా ముక్కలు మీరు ఏమైనా చేసుకుంటారని వదిలేస్తాడు. అంటే ఇది అతనికి తెలిసి చేసేది కాదు. అతను జనరల్గా ఏంటంటే గెస్ట్లకు అందరికీ సర్వ్ చేసి అలాంటి స్పెషల్ పీసెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి పెట్టి మిగిలిన దానిలో మనం సర్దుకుందాం అనే ఒక థాట్ ప్రాసెస్ లో ఉంటాం మనం. నేను అబ్జర్వ్ చేశాను అనమాట, వాడి దాంట్లో ఏంటంటే వాడు ఫస్ట్ సర్వ్ చేయడమే వాళ్ళ వైఫ్ కి, అది కూడా ఆ పీస్ సర్వ్ చేసి అంత అయిపోయిన తర్వాత దెన్ హీ సర్వ్ ది రెస్ట్ ఆఫ్ యూ. ఐ వాజ్ అబ్జర్వింగ్ ఇట్. తర్వాత వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ అరే తనకి అది ఇష్టమా అంటే తను చాలా ఇష్టం రా అని చెప్పాడు. నేను అడగలేదు ఎందుకు అలా పెట్టాను అడగలేదు, బట్ తనకు అది ఇష్టం అంటే ఎస్, ఆ లెగ్ పీస్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పాడు. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలియకుండా, అంటే ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే తెలియకుండా ఎలాంటి యాక్షన్స్ అవుతూ ఉంటాయి, ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేది. సో అలా మీరు అడిగినట్టు ఏంటంటే నిజంగా ప్రేమ ఉంది అని అంటే ఏదో ఒక విధంగా ఇలా కన్వే అవుతూ ఉంటది, దాన్ని గ్రహించడం అనేది ఇంపార్టెంట్.
అది అసలు చూపించట్లేదు అని అంటే అక్కడ ప్రేమ లేనట్టే చెప్పాలంటే. రైట్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. యా, వెల్కమ్ అండి.